प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्यसच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्यपौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् काश्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే ఇది ఈశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి లక్ష్మిని మనసారా అభినందిస్తున్నాను. ప్రయత్నంలో చాలా శ్రద్ధ ఉంది. విషయాన్ని తెలుసుకొని అనాలనేటటువంటి ఒక ఉత్సుకత ఉంది. ప్రయత్న లోపమైతే ఏమీ లేదు. కానీ ప్రజెంటేషన్లో చాలా తేడాలు వచ్చాయి. అమ్మ మీరు జాగ్రత్తగా గమనించుకోండి. మాట స్వచ్ఛంగా ఉంది, వివరణ స్పష్టంగానే ఉంది. కానీ చాలా పదాలలో పలకడంలో తేడాలు ఉన్నాయి. వీడియో విన్నారు, దాన్ని చక్కగా నోట్ చేసుకున్నారు, మళ్ళీ ఆ విషయాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేశారు. మనసారా అభినందిస్తున్నాను. కానీ తప్పకుండా మీరు సవరించుకోవలసినటువంటి కొన్ని అంశాలని ప్రస్తావన చేస్తాను. శ్లోకానుసంధానంలో చాలా బాగా చేయగలరు మీరు. కానీ కంగారు లేక ఒక రకమైనటువంటి ఏమరపాటో తెలియలేదు. 4వ పాదాన్ని మీరు అనుసంధానం చేయలేదు. వాళ్ళ శ్లోకంలో 3 పాదాలు అనుసంధానం చేసి 4వది విడిచిపెట్టేశారు. అలాంటి చోట ఒకసారి జాగ్రత్త పడాలి. అలాగే చేతో శరవ్యం వపుహు అన్న చోట పలకడంలో తేడా వచ్చింది. ఆలోకాహ అని పదం. లోకములు అన్నారు వివరణ చెప్పినప్పుడు. లోకములు అంటే చూపులు అన్నారు. అంటే బహుశా వీడియో వినడం వల్ల ఆ వీడియోలో క్లారిటీ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. అందువల్ల ఒక్కొక్క అక్షరం ఎక్కడైనా మిస్ అయిందేమో. ఆలోకములు వేరు, లోకములు అంటే అర్థం వేరు. ఆలోకములు అంటే చూపులు, లోకములు అంటే మనకు తెలిసిన అర్థం కదా. లోకములు అంటే చూపులు అనంటే పూర్తిగా అర్థం మారిపోతుంది. అలాగే భావనాహ అని అన్నారు. భావాహ అన్న చోట ఇలా పదాలలో చాలా చోట్ల తేడా వచ్చింది. అక్కడ మీరు జాగ్రత్త వహించాలి. శ్లోకానుసంధానం మీరు తప్పకుండా బాగా చేయగలరు. దానికోసం మీరు చేసిన ప్రయత్నం చాలా చాలా అభినందనీయంగా ఉంది. కాకపోతే కొంచెం కూర్పులో మీరు ఇంకొంచెం జాగ్రత్త పడాలి. ఎక్కడ సంగ్రహించుకోవాలి, ఎక్కడ విస్తరించుకోవాలి అనే విషయంలో కొంచెం జాగ్రత్త పడితే మీ ఈ మనన రూపమైనటువంటి స్మరణ చాలా ఇంపుగా సాగుతుంది. ఇప్పుడు కూడా 50% చక్కగా సాగింది. ఒక 50%లో మీరు దాన్ని చక్కగా మళ్ళీ సరిదిద్దుకుని అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మనసారా మీలో ఉండేటటువంటి సమర్థతని గుర్తించి మీకు చేస్తూ ఉండేటటువంటి సూచన. చెప్పాలనేటటువంటి ఇష్టము ఉంది, చెప్పగలిగేటటువంటి స్పష్టత ఉంది మీలో. కాకపోతే కంగారుతో కాబోలు లేదా నోట్ చేసుకోవడంలో సరిగ్గా మీరు పదాలు నోట్ చేసుకోకపోవటం వల్ల పద ఉచ్చారణలో చాలా తేడాలు వచ్చాయి తల్లి. విషయ వివరణలో ఏ రకమైనటువంటి తేడా లేదు.
కానీ ఆ పదాలని సక్రమంగా మీరు ఉచ్చరించడంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అలా జాగ్రత్త వహిస్తూ మరొక పర్యాయం ఇంకా మంచిగా ఈ మనన తాంబూలాన్ని అందించేటటువంటి సౌభాగ్యం. ఒక మారు కాదు, పదే పదే మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉండాలి. చాలా సమర్థవంతంగా ఈ విషయాన్ని అందించడానికి తగిన సామర్థ్యం ఆచార్య అనుగ్రహంతో, భగవద్ అనుగ్రహంతో మీకు కలగాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేస్తున్నాను. శ్లోకం చివరిలో ఉండిపోయింది కాబట్టి మళ్ళీ మన పాఠ్యాంశం అయిపోయిన తర్వాత చివరిలో శ్లోకాన్ని పూర్తిగా చదువుదురు కానీ ఇప్పుడంటే మళ్ళీ టైం పడుతుంది మనకి. మీరేమీ నిరాశ పడొద్దు, మీలో సమర్థత ఉంది, ఇంకా సవరించుకుంటే చక్కగా సాగుతుంది అనే ఉద్దేశంతో చెప్పాను. సవరించుకుంటారు, మళ్ళీ దాన్ని ఇంకా మంచిగా మీరు ప్రజెంట్ చేస్తారు అనే విశ్వాసం నాకుంది. ఈనాడు ఈ అవకాశాన్ని పొందినటువంటి మిమ్మల్ని మనసారా అభినందిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ నుంచి మనం 65వ శ్లోకం దగ్గరికి వెళ్ళిపోదాం. 5 శ్లోకాలు విడిచిపెట్టిందాం, 70 దాటిపోయాం కాబట్టి మనకి సరిపోతుంది. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళసూత్రతాం. 65వ శ్లోకం. సౌశీల్య శీతలమవేల కృపాతరంగ సంప్లావితాఖిలమకృత్రిమ భూమనిమ్నం లక్ష్మ్యా చ వాసితమభూమ విగాహమానాః శ్రీరంగరాజమిష పద్మసరః ప్రసన్నం. సింహాసనే కమలయా క్షమయా చ విశ్వమయకాతపత్రయితుమస్మదసోన్మిషణ్ణం లక్ష్మీ స్వయంవరసనాధిత యౌవన శ్రీ సౌందర్య సంపదవలిప్తమివాలిహీయ ఆపాదమూలమణిమౌళి సముల్ల సంచా స్వాతంత్ర్య సౌహృద తరంగితయాంగభంగ్య సఖ్యం సమస్త జనచేతసి సందధానం శ్రీరంగరాజమనిమేషమనుశ్రియాస్మ క్షితికమల నివాసా కల్పవల్లీ సలీలో లుఠన దశ దిశోద్యద్యౌవనారంభ జృంభః శ్రమమపహరతాం మే రంగధామేతి తత్తత్వరమయ ఫలనమ్రః పత్రలః పారిజాతః సంభాషమాణమివ సర్వవశం వదేన మందస్మితేన మధురేణ చ వీక్షణేన దివ్యాస్త్రపుష్పిత చతుర్భుజమచ్యుదారం రంగాస్పదం మమ శుభాశ్రయమాశ్రయాణి ఏతే శంఖగదా సుదర్శనభృతః క్షేమంకరా బాహవః పాదద్వంద్వమిదం శరణ్యమభయం భద్రం చ వో హే జనాః ఇత్యూచుష్యభయంకరే కరతలే స్మేరేణ వక్త్రేణ తత్ వ్యాకుర్వన్నివ నిర్వహేన్మమధురం శ్రీరంగ సర్వం సహః అంగైరహం ప్రథమికాచరితాత్మదానైః ఆమోదమాననవయౌవన సావలేపైః హై పారిజాతమివ నూతనతాయమాన శాఖాసతం కథమధీమహి రంగధుర్యం. ఆలోకా హృదయాలవో రసవసాదీసానమీషత్స్మితం ప్రచ్ఛాయాని వచాంసి పద్మనిలయా చేతఃసరవ్యం వపుః చక్షుష్మంతి గతాగతాని తైమే శ్రీరంగశృంగార తే భావాః యౌవనగంధినః కిమపరం సించంతి చేతాంసినః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నిన్నటి శ్లోకం స్వామి పురప్పాట్టు వేంచేసినప్పుడు ఆ అందాన్ని సేవిస్తూ మనం అనుసంధానం చేసుకునే శ్లోకాలలో చాలా ప్రధానమైనది అని మనం తెలుసుకున్నాం. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహము, చూపులు, మాటలు, ప్రేమతో నిండినటువంటి మందస్మితము, స్వామి యొక్క నడకలు అన్నింటినీ మనం నిన్నటి శ్లోకంలో అందంగా వివరణ చేసుకున్నాం. నడకకి నయనాలు ఉంటాయి అని తెలుసుకున్నాం, కాళ్ళకి కళ్ళు ఉంటాయి అని తెలుసుకున్నాం. ఇలా అనుకుంటే మనకి చాలా సులభంగా అర్థమైపోతుంది. చక్షుష్మంతి గతాగతాని అని ఒక పెద్ద పదం ఉన్నా ఏం అక్కర్లేదు, నడకలకి నయనాలు అని అనుకుంటే చాలు, కాళ్ళకి కళ్ళు అని అనుకుంటే చాలు. అలా కళ్ళు కలిగి స్ఖాళిత్యం లేకుండా మనని కూడా తీసుకుని పోయేటటువంటి సామర్థ్యం కలిగినవే స్వామి యొక్క రాకపోకలు అని. గతాగతములు, ఆగతము గతము, రాకపోక అని మనం నిన్నను
ఆ ఉత్సవ వైభవాన్ని అనుసంధానం చేసుకున్నాం. శ్రీరంగ శృంగార అనేది సంబోధన అని అనుకున్నాం. సంబోధించి చెప్తున్నటువంటి శ్లోకం ఇది అని అనుకుంటున్నాం. శృంగార రసం ప్రధానమైన రసం, రసరాట్టు అంటారు. అది మూర్తీభవించి ఉన్నట్లుగా ఉన్నవాడు శ్రీరంగంలో అని మనం శ్రీరంగ శృంగార అనే ఒక సంబోధనకి అర్థాన్ని వివరణ చేసుకున్నాం. శృంగార రసం గురించి ప్రస్తావన చేశారు కాబట్టి అలంకార శాస్త్రంలో రస ఉత్పత్తి వైభవాన్ని చెప్పేటటువంటి లక్షణమంతా, శాస్త్రీయమైనటువంటి విధానమంతా ఇందులో చెప్పబడింది అని అనుకున్నాము. అందుకే భావాహ అననంటూ కిమపరం అన్నారు. ఇంకా చెప్పడానికి ఏముంది, ఇంకా నోటికి చెప్పలేం, ఇంకా ఇంతకంటే చెప్పవలసినది ఏమీ లేదు అన్నట్లుగా అన్నారు. ఇవాళ శ్రీరంగ శృంగార అనే పదం దగ్గర మరొక అర్థాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంబోధన చాలా చక్కటి సంబోధన కాబట్టి రంగనాథ, రంగవర్య అలా మనం రకరకాలుగా పిలుచుకుంటాం కాబట్టి ఇలాగే శ్రీరంగ శృంగార అని కూడా స్వామికి సంబోధన చేసి మనం నమస్కరించడానికి తగిన అవకాశం. ఇది ఒకటి స్వామి యొక్క అందాన్ని, శృంగారం మూర్తి భవించి ఉండడం అనేది చెప్పుకుంటే, శృంగము అంటే శిఖరము అని అర్థం. గోపురం మీద శృంగాలు అని అంటాం కదా, శృంగములు అంటే శిఖరములు అని అర్థం. శృంగం రుచ్యతీతి శృంగార అని, ఆ శృంగం అంటే ఆలయ శిఖరము అంటే ప్రాధాన్యం మనకి తెలుస్తుంది. అలాగే ఆ శృంగము వలె ప్రధానమైనటువంటి వాడు లేదా శృంగమునందు ఉన్నవాడు అనేటటువంటి అర్థంలో శ్రీరంగ శృంగార అని అనుకోవాలి. ఇప్పుడు శ్రీరంగ శృంగమేది అంటే రేంగనాథుడు వేంచేసి ఉండేటటువంటి విమానం ఏది? ప్రణవం అనేటటువంటి విమానం కదా, అది శృంగం. ఏది శృంగం? శబ్దజాలానికి అంతటికీ కూడా, వేదానికి అంతటికీ కూడా శృంగమైనది ప్రణవం. అంటే శిఖర స్థానంలో ఉన్నది ప్రణవం. కనుక శ్రీరంగ శృంగార అంటే శ్రీరంగంలో ఓంకారం అనేటటువంటి ప్రణవరాకారమైనటువంటి విమానంలో వేంచేసి ఉన్నవాడు అని అర్థం. అంటే శృంగం ఇయర్తి అని మరొక నిర్వచనం కూడా మనకి చెప్తున్నారు. అంటే దాని స్థానాన్ని పొందినవాడు, శృంగస్థానీయుడు అని, ప్రధానుడు అని కూడా చెప్పబడుతుంది. ఇక్కడ శ్రీరంగ శృంగార అనే ప్రయోగం. అలాంటిదే అంజనాచల శృంగారం అని ఒక ప్రయోగం కలిగినటువంటి శ్లోకం కూడా ఉంది. అది నేను చివరిలో మీకు చెప్తాను, లేదా నేను టైప్ చేసి మీకు వాట్సాప్లో పెడతాను. ఈ శ్లోకం దగ్గర ఆ శ్లోకాన్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఉపనిషద్ భాష్యాన్ని అనుగ్రహించినటువంటి రంగరామానుజమునులు అనేటటువంటి మహానుభావులు ప్రార్థనా శ్లోకంగా చెప్పినటువంటి శ్లోకం. శ్రీరంగముని శృంగారాన్ని ఈ పదప్రయోగం గుర్తొచ్చినప్పుడు ఆ శ్లోకాన్ని కూడా మనం తలుచుకోవాలి. అతసి గుచ్ఛ సచ్ఛాయం అంచితోరస్థలం శ్రియ. చక్కటి అతసీ కుసుమ వర్ణంలో ఉన్నవాడు, శ్రీదేవితో కూడిన వక్షస్థలం కలిగిన వాడు, అంజనాచల శృంగారం. అంజనాచల శృంగారం అంటున్నాడు. అంజనాచలం అంటే తిరుమల కొండకి అంజనాద్రి అని పేరు కదా, దానికి శృంగారమైన వాడు, శృంగస్థానీయుడు అని అనుకుందాం, ప్రధానుడు అని అనుకుందాం. అంజలిర్ మమ గాహతాం అని ఆ శ్లోకం నేను మీకు తర్వాత చెప్తాను, మీరు నోట్ చేసుకుందరు. కానీ నేను చదువుతాను లేదా ఆడియో అయినా పెడతాను, నోట్ చేసి పెట్టుకోండి. ఈ శ్లోకం దగ్గర ఆ శ్లోకాన్ని మీరు అన్వయం చేయడానికి బాగుంటుంది. ఈ ప్రయోగం లాంటి ప్రయోగం ఇంకొకటి ఉంది అని జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక మనం భగవద్ దర్శనం చేస్తున్నాము అనంటే మన వైభవం కాదు, ఇది మన శక్తి కాదు. నిన్నటి శ్లోకంలో చక్షుష్మంతి గతాగతాని అనే ప్రయోగం దగ్గరే ఆగుదాం మనం. నిజానికి నడవాలి అంటే 2 సాధనములు ఉండాలి. ఒకటి, నడవడానికి తగినటువంటి కరణమైనటువంటి కాళ్ళు ఉండాలి. చూసి నడవాలి కాబట్టి దానికి కావలసినటువంటి కళ్ళు ఉండాలి. కళ్ళు లేకపోయినా నడవలేము, కాళ్ళు లేకపోయినా నడవలేము. అంచేత అంధులమైనా నడవలేము, పంగువులమైనా నడవలేం. కాళ్ళు లేని వాళ్ళు గమ్యాన్ని చేరాలంటే ఎలా? కళ్ళు లేని వాళ్ళు గమ్యాన్ని చేరాలంటే ఎలా అంటే దానికి ఒక చక్కటి శ్లోకాన్ని
మనకి పెద్దలు అందించి ఉంటున్నారు. కళ్ళు లేని వాళ్ళు ఎవలా నడుస్తారు అంటే కళ్ళు ఉన్న వారి సహాయంతో నడుస్తారు, అంతే కదా. కళ్ళు లేని వాళ్ళని చేయి పట్టుకొని నడిపించేటటువంటి వారు కళ్ళు ఉన్న వాళ్ళు కావాలి. కళ్ళు లేని వాళ్ళని నడిపించలేరు కదా. అందుకని కళ్ళు లేని వారు కళ్ళున్న వారి సహాయంతో నడుస్తారు. అంచేత వాళ్ళు గమ్యాన్ని చేరగలుగుతారు లేదా దేన్నైనా చూడగలుగుతారు. కాళ్ళు లేని వాళ్ళు గమ్యాన్ని ఎలా చేరుకుంటారు అనంటే వాళ్ళు కూడా ఒక పడవలో ఒక నదిని దాటాలి అంటే కాళ్ళుంటే నడిచి ఎంతవరకైనా ఆవల ఒడ్డుకి చేరతారు. లేకపోతే ఒక సాధనం కావాలి, అది పడవ అవుతుంది. ఆ పడవలో కూర్చోపెట్టి చక్కగా ఒక నావికుడు మనని ఒడ్డుకి చేర్చేటటువంటి వాడు అవుతాడు. మనందరం అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళమే. చక్షుష్మంతి గతాగతాని అని గుర్తుపెట్టుకుంటే మనకి కళ్ళు ఇచ్చాడు, కానీ ఆ కళ్ళు మనవి పని చెయ్యవు. మనం చూడవలసిన దానిని చూడలేకపోతున్నాం. ఇప్పుడు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి పురప్పాటును సేవించినప్పుడు కూడా మన నేత్రాలు వాటి వెనకాతల వెళ్ళిపోయేయి అని మనం చెప్పుకుంటే అందులో అందాన్ని గ్రహించగలిగేటటువంటి నేత్రం మనకి కావాలి అన్నమాట. అలాంటి నేత్రాన్ని మనకి ప్రసాదించి మనకి దివ్యమైనటువంటి దర్శనాన్ని చేయించగలిగేటటువంటి సహకారి ఒక ఆయన ఉండాలి, నాయకుడు ఒక ఆయన ఉండాలి. అలాంటి నాయకుడు కనుక మనకి ఉంటే మనకి ఏ అనుభవమైనా సరే హాయిగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మనకి రాజుగారు ఎవరో తెలియక్కర్లేదు. ఆ రాజుగారికి దగ్గర సేవ చేసేటటువంటి ఆయన రాజుగారితో పరిచయాన్ని పెట్టుకుంటాడు. రాజుగారి యొక్క అనుమతిని ఆమోదంతో ఆయన దగ్గర సేవ చేస్తూ ఉంటాడు. కానీ ఆ రాజసేవకుని తాలూకు పిల్లలుంటారు, వాళ్ళు ఆ రాజు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, కానీ హాయిగా భోగాలని అనుభవిస్తూ ఉంటారు. మనమందరం కూడా ఆ రంగరాజుని ఆనందంగా అనుభవిస్తున్నాము అంటే అలాంటి ఒక సేవకుడికి చెందిన వారం కావటము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రంగరాజస్తవం లాంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని, పంచస్తవాల లాంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలని మనం అర్థంతో యథాశక్తిగా తెలుసుకోగలుగుతున్నాము అనంటే మీరందరూ ఏదో నేను చేస్తున్న ఉపకారము అని అనుకోకండి. మనందరికీ ఉపకరిస్తున్నటువంటి మహానుభావులు, దేశికులు, ఆచార్యులు, భట్టరు వారు మనకి దొరకడం మన అదృష్టం. వారి సంబంధాన్ని కలిగి ఉండడం మన అదృష్టం. భట్టరు వారికి కళ్ళు ఉన్నాయి, మనకి కళ్ళు లేవు. అందుకే మనం ఇన్నాళ్ళు రంగనాథుణ్ణి సేవించినా ఇలా సేవించలేకపోయాం. ఇప్పుడు మనం ఏ నేత్రాలతో సేవిస్తున్నాము అంటే భట్టరు వారి యొక్క నేత్రాలతో మనం సేవిస్తున్నాం. ఈ మాటని ఆచార్యులుంటే చాలయ్యా, నీ అనుభవం మాకు పరిపూర్ణంగా వస్తుంది అంటారు వేదాంత దేశికులు. ఆచార్య వైభవాన్ని గురించి చెప్తూ వారు ఎన్నో స్తోత్రాలని అందించారు. ఆ స్తోత్రాలలో న్యాయ దశకం, న్యాస దశకం, న్యాస వింశతి, న్యాస తిలకం అని రకరకాలైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. వాటిలో న్యాస దశకం, న్యాస వింశతి, ఇవి చైతిరాజ వింశతి లాగే న్యాస వింశతి అనేవి వరదరాజస్వామిని ఉద్దేశించి రచించారు అని చెప్తారు. న్యాస తిలకం అనే ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంది. దాన్ని రంగనాథస్వామిని ఉద్దేశించి రచించారు అని చెప్తారు. అందులో దేశకులు చెప్పినటువంటి 2 శ్లోకాలు పెద్దల ద్వారా మనం పదే పదే వింటూ ఉంటాం. రంగనాథ, నిత్యం నన్ను అనుగ్రహించు అంటారు. నేను చాలా గర్వించి ఉన్నాను, నన్ను అనుగ్రహించు నువ్వు అంటారు. ఎందుకని అంటే నువ్వు చెప్పినటువంటి మాట అర్జునుడికి చెప్పిన మాట, అలాగే రామానుజులకి ఇచ్చిన మాట నేను విని చాలా గర్వించి ఉన్నాను. నిత్యం ప్రసీద భగవన్ మై రంగనాథ అని ఒక శ్లోకం పెద్దలు ఎక్కువ చెప్తుంటారు. ఉచ్యా ధనంజయ అనేటటువంటి శ్లోకం అన్నమాట. అలాగే మరొక శ్లోకం చెప్తారు, అంధో అనంధ కర వశగో యాతి రంగేశ యద్వత్ అంటారు. గ్రహణ వశగో అని.
ఇందులో చెప్పబడినది ఏది అంటే దీని పేరే న్యాస తిలకం అని పేరు. ఈ పేరులోనే ఒక తమాషా ఉంటుందిట. మనకి ఎవరినైనా వశీకరించుకోవాలి అంటే కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి. తాయెత్తులు కట్టుకోవడమో, లేదా మరొక ఉంగరం పెట్టుకోవడమో, ఈ పొడి పెట్టుకోవడమో, ఈ బొట్టు పెట్టుకోవడమో, ఇలాంటి పద్ధతుల ద్వారా సిద్ధులని ఆశ్రయించి వారి ద్వారా మంత్రోపదేశమో మరొకటో పొంది దాన్ని ఉపాసన చేసి తద్వారా శక్తిని కలిగి ఆ సిద్ధులు ఇచ్చినటువంటి వస్తువుని మనం ధరిస్తే మనం ఎవరిని వశీకరించుకోవాలనుకుంటున్నామో వాళ్ళని వశీకరించుకోగలుగుతాం. అలాగే తిలకం ఒకటి వశీకరణకి వీలైనటువంటి ఒక సాధనం. ఆ తిలకాన్ని పెట్టుకుంటే మహారాజు కూడా మన మాట వింటాడు అని చెప్తున్నారు. మహారాజుల లాంటి గొప్పవాళ్ళు కూడా మనకి వశులై ఉంటారు అని చెప్తారు. వేదాంత దేశికులు అలాగే ఈ తిలకాన్ని దిద్దుకున్నారట. అలా తిలకం ఏది అంటే న్యాస తిలకం అనేటటువంటి ఒక స్తోత్రం. ఆ తిలకం దిద్దుకునేసరికల్లా సమ్రాట్టు అయినటువంటి రంగరాజు కూడా ఈయన ఏం చెప్తే అదే చేస్తున్నాడట. ఎంత అందంగా ఉందో చూడండి ఈ భావన. రంగరాజు ఆయన ఆ రాజును కూడా వశీకరించుకోవడం కోసం సిద్ధుల ద్వారా ఒక తిలకాన్ని తీర్చిదిద్దుకున్నారు. ఆ తిలకమే న్యాస తిలకం అని చెప్తారు. అందులో త్వత్సంప్రాప్తౌ ప్రభవతి, నాకు నిన్ను పొందాలి అంటే ఎవరు నాకు ఆధారం అవుతారు అంటే దేశికో మే దయాళుహు అంటారు. మా గురువు గారు నాకు దొరికితే చాలు నిన్ను నేను పూర్తిగా పొందగలుగుతాను. ఎలాగా అంటే నేను శక్తి లేనివాడిని, నేనొక అంధుడని, నేనొక కుంటివాడిని, నేనొక చిన్న పిల్లవాడిని. అయినా అనుభవం నాకు దొరుకుతోంది, నాకు ప్రాప్తి ఏర్పడుతోంది. అంధోనంధ గ్రహణ వశగో యాతి రంగేశ యద్వత్. గొడ్డివాడు చూసేవాడి సహాయంతో ఎలా నడుస్తాడో, పంగుహు నౌకాకుహర నిహిత నీయతే నావికేనా. కుంటివాడు నావలో కూర్చోపెట్టబడి ఎలాగైతే ఒడ్డుకి చేరతాడో అలాగే భుంక్తే భోగాన్ అవిదిత నృపసేవకస్య అర్భకాదిహి అంటారు. రాజు పేరే తెలియకుండా అన్ని రకాలైనటువంటి రాజభోగాలని ఆ సేవకుని పిల్లలు ఎలాగైతే పొందుతారో అలాగే త్వత్సంప్రాప్తౌ ప్రభవతి దేశికః మే దయాళుహు అంటారు. నిన్ను పొందడం కోసం నాకు మా గురువు గారు ఉంటే చాలు. నేను గుడ్డివాడినైనా గురువు నడిపిస్తాడు, నేను కుంటివాడినైనా గురువు జాగ్రత్తగా లక్ష్యాన్ని చేరుస్తాడు, నేను చిన్నపిల్లవాడినై నేను రాజుని అనుసరించకపోయినా ఆయన అనుసరించి ఆ కటాక్షాన్ని ఆ భోగాలని నేను అనుభవించేటట్లుగా చేస్తాడు అని చెప్పినటువంటి మాటని గుర్తుపెట్టుకుందాం. అలాగే మన ఆచార్యుల యొక్క వైభవంతో మనం ఈ అనుభవాన్ని చేస్తున్నాము అని గుర్తుపెట్టుకుందాం. లేకపోతే ఇలాంటి స్తోత్రానుసంధానం మనకి ఎన్ని జన్మలు ఎత్తినా అనుభవయోగ్యంగా ఉండేది కాదు. అలాంటి ఒక దేశికులు మనకి లభించారు. గురువుని ఎప్పుడూ అందుకే దూరం చేసుకోకూడదు. గురువు నేత్రాలు మన నేత్రాలు, గురువు ఇంద్రియాలు మన ఇంద్రియాలు. గురువుకు ఉండేటటువంటి భగవత్ ప్రేమ మనకి ఆనందాన్ని సౌఖ్యాన్ని కలిగించేది అవుతుంది. ఒక మంచి గురువు ఉంటే చాలు మనకి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని మనం విశ్వసిద్దాం. అందుకే చక్షుష్మంతి గతాగతాని, ఆ రంగనాథుని యొక్క అద్భుతమైనటువంటి ఆ నడకలని మనం సేవించగలుగుతున్నాము అనంటే మన చక్షువులతో కాదు, ఆచార్యుల యొక్క నేత్రాలతో మనం దర్శించగలుగుతున్నాము అని అనుకుని అలాంటి ఆచార్య అనుగ్రహం, అలాంటి భట్టరు వారి యొక్క దివ్యమైనటువంటి అనుభవం మనం ఒకసారి అనుకుంటున్నామంతే, ఇంకా దాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. కానీ వాటిని మనం అనుకుంటున్నాం. ఎప్పుడు శ్రీరంగం వెళ్ళినా మన జీవితం ఉన్నంత కాలం మనం తిరుపతి శ్రీరంగం అయితే వెళ్ళాలనే అనుకుంటాం, వెళుతూనే ఉంటాం. అలా వెళ్ళినప్పుడు మనం ఆ స్వామిని సేవించినప్పుడు మనలో ఏదో ఒక్క క్షణమైన ఇలాంటి ఆనందం కలిగితే, ఇలాంటి భావన కలిగితే చాలు ఈ జన్మ మనకి
సార్థకమైనట్టే. అలాంటి భట్టరుల లాంటి ఆచార్యులు, భగవద్ రామానుజుల లాంటి ఆచార్యులు మనకి లభించడమే, వారి సంబంధాన్ని మనం కలిగి ఉండడమే మన అదృష్టంగా భావిద్దాము. మన ప్రయత్నం అక్కర్లేకుండానే, నాకే మార్గాలు తెలియవు, నేనే పనులు చేయలేను, కానీ మా గురువు ఉన్నారు, నన్ను ముందుకి తీసుకుని వెళతారు అనే నిశ్చయంతో మనం ముందుకి సాగుదాం. అలాగే శ్రీరంగనాథ సంభావన గోష్ఠి వారు కూడా నిశ్చింతగా ఉండండి. మీరు చేయటం లేదు ఈ ప్రయత్నం, మీ యొక్క శక్తితో సామర్థ్యంతో మీరు సాధించేది కాదు ఇది. మీకు లభించింది ఈ పుణ్యం, మీకు దొరికింది ఈ అదృష్టం. మీ ఎదురుగా ఒక మంచి సంపదల మూట పడి ఉంది. ఆ మూటని విప్పండి, అందులో మీకు ఏది కావాలంటే దాన్ని మీరు తీసుకోండి. మీ ఎదురుగా మీ ఒళ్ళో పడినటువంటి ఆ భూషణాల మూటని కూడా మీరు విప్పుకోలేకపోతే ఇంకా అంతకంటే దురదృష్టం ఏముంటుంది? అలా మీ చేతిలోకి వచ్చినటువంటి ఒక సదవకాశం, ఈ అవధానం చేసేది, ఈ పద్యాలను కంఠస్థం చేయించేది, ఈ పద్యాలలో ఉండే భావాలను స్ఫురింపచేసేది ఎవరు అంటే భట్టరు వారు చేసుకుంటారు. ఎందుకంటే ఆయన రంగనాథుడి దగ్గర సమాధానం చెప్పుకోవాలి, మనమేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రంగనాథుడు మననేమి అడగడు. ఇప్పుడు ఏ తప్పులు చేసినా ఏం చేసినా మనకేమి అన్నడు ఆయన. భట్టరు వారిని అడుగుతారు, ఏమండి ఇలాగైనా మీ వాళ్ళని తయారు చేస్తారు అని అడుగుతారు. అంచేత అలా అనిపించుకోకుండా ఉండాలంటే భట్టరు వారే ఆ ప్రయత్నాన్ని చేసుకుంటారు. మనం మాత్రం మన ఒడిలో ఉండేటటువంటి ఈ సంపదని అనుభవించటానికి, వినియోగించుకోవటానికి మాత్రం సంసిద్ధంగా ఉండాలి. మీరు ఎవ్వరు బెంగపడకండి, అది బాధ్యత ఆచార్యులది, ప్రయత్నం మనది అని అనుకుందాం. అందులో నిమగ్నులై ఉన్నటువంటి వారందరినీ కూడా మరొకసారి ఆ భట్టరుల యొక్క అనుగ్రహంతో ఈ ప్రయత్నం చక్కగా సాగాలి అని సూచన చేస్తూ, అలాంటి ఒక దివ్యమైనటువంటి అనుభవాన్ని మనకిస్తున్నటువంటి భట్టరు వారి పాదార వింద సన్నిధిని దాసోహ సమర్పణం చేస్తూ, నిన్న మనం చూసినటువంటి నడై అழகு అని గుర్తుపెట్టుకుందాం. 4 మంటపాలు కదా, గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము. ఆ 4 మంటపాలు 4ంటికి ప్రసిద్ధంగా ఉంటాయి అని చెప్తున్నారు. అందులో భోగమండపమైనటువంటి శ్రీరంగం దేనికి ప్రసిద్ధి అంటే స్వామి యొక్క నడై అழகுకి ప్రసిద్ధి అంటారు. రంగనాథుని యొక్క నడకల అందం, అలాంటి నడకల అందం మరొక చోట మరొక పురపాటల్లో ఉండదు అని నడై అழகு అంటారు శ్రీరంగనాథ స్వామిది. అలాగే శ్రీరంగ క్షేత్రంలో ఉత్సవాలలో ఉండేటటువంటి అందం, అది నిన్న చక్షుష్మంతి గతాగతాని అన్న చోట మనం తెలుసుకున్నాం. ఇక వడై అழகு అంటారు తిరుమలలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. తిరుమలలో ఉండేటటువంటి తిరుమల లడ్డు ప్రసిద్ధి అనుకుంటున్నారు మీరు, కాదు, తిరుమల వడై, వడ అక్కడ చేసినట్టుగా వడ ప్రత్యేకత మరెక్కడ ఉండదు అంటారు. వడై అழகு అంటారు తిరుమల క్షేత్రంలో. కుడై అழகு అంటారు కాంచీపురంలో, పెరుమాళ్ కోయిల్ అని అంటారు, అక్కడ గొడుగుల యొక్క అందం ప్రసిద్ధి అంటారు. నడై, వడై, కుడై, కోయిల్, తిరుమలై, పెరుమాళ్ కోయిల్ అని 3 అయిపోయినాయి. దీంతో పాటుగా రామానుజ సంబంధం కలిగి ఉన్నటువంటి ప్రదేశం కనుక మనకి చివరిది జ్ఞాన మండపం అని చెప్పబడేటటువంటి తిరునారాయణపురంలో ముడి అழகு అంటారు. వైరుముడి సేవ అక్కడ ప్రసిద్ధం కాబట్టి ముడి అழகு అంటారు. అందులో ఆ నడకల సౌందర్యానికి ప్రసిద్ధమైనటువంటి స్వామిని నిన్న మనం శ్రీరంగ క్షేత్రంలో సేవించుకుంటూ, ఇప్పుడు సించంతి చేతాంసినః అని అన్నారు కదా, తడిపేస్తున్నాయి నా హృదయాలని, నా హృదయం తడిపేస్తోంది అని అంటే శుష్కంగా ఉన్నది ఇప్పుడు మళ్ళీ చక్కగా చిగురిస్తోంది, అంకురిస్తోంది, మళ్ళీ దాంట్లో నవకం చేరుతోంది అని అనుకున్నాం మనం. నాది వజ్ర కఠోరమైనటువంటి హృదయాలు మావి, అయినా సరే అవి కూడా చక్కగా మృదుత్వాన్ని సంతరించుకుంటున్నాయి అని అన్నారు. ఆ అందంలో మనం మునిగిపోతున్నాం అన్నమాట. అలా మునిగిపోతూ ఉండేటటువంటి మనని మరింతగా ముంచేస్తున్నారు ఎవరు అంటే, ఇప్పుడు ఏదైనా ఒక తీర్థంలోకి మనం స్నానం ఆడడానికి వెళ్ళామే అనుకోండి, కావేరి నదిలోనే స్నానం ఆడడానికి వెళ్ళాము అనుకోండి, ఆల్రెడీ కొంతమంది అక్కడ కావేరిలో స్నానం ఆడుతున్నారు, వాళ్ళు మధ్యలో ఉన్నారు, మునిగి ఉన్నారు, హాయిగా ఉన్నారు, తల కూడా కనపడడం లేదు. ఇప్పుడు మనం వెళుతున్నాం అక్కడికి,
స్నానం చేయడానికి ఇంకా కాళ్ళు తడుపుకుంటున్నాం, భయం భయంగా సాగుతున్నాం. చెయ్యాలనే ఆశ అయితే మనలో చాలా అవుతుంది. ఇప్పుడు మన సంకోచం పోవడం కోసం కొంచెం తడిసిన మనని పూర్తిగా తడిపేస్తారు వాళ్ళు. చేయి పెట్టి ఒక్కలాగా లాగుతున్నారా, పర్వాలేదు, ఎంత బాగుందో, ఎంత హాయిగా స్నానం చేస్తున్నామో, ఏం భయం అక్కర్లేదు అని ఆల్రెడీ నదిలో మునిగి ఉన్నవాళ్ళు మునగడానికి సిద్ధపడుతూ మునుగుతూ ఉన్న వాళ్ళని ఎలాగైతే పూర్తిగా ముంచేస్తారో అలాంటి సన్నివేశంలోకి వాళ్ళు మనం వచ్చాం అనమాట. మనం ఇలా కొంచెం జంకుతూ ఉంటే అలా కాదు, మేము ఎప్పుడు ఇందులోనే ఉంటాం, ఎప్పుడు ఇలాగే మునిగి ఉంటాం అని ఆళ్వార్లందరూ మునిగిన వారు అంటారు. వాళ్ళు నిండుగా నదిలో మునిగి ఉన్నవారు ఆళ్వార్లు, మునుగుతున్నవారు భట్టరు వారు లాంటి ఆచార్యులు. ఇలా మునుగుతున్న వారిని ఇంకా ముంచేస్తున్నారనమాట లోపలికి. ఎలాగా అంటే వాళ్ళల్లాగే మనం కూడా భగవంతుని యొక్క వైభవాన్ని అనుభవించటంలో తనములకలు అయ్యేటట్లుగా చేస్తున్నారు అని అంటారు. తర్వాతి శ్లోకంలో కూడా రంగనాథుణ్ణి ఆపాదమస్తకం సేవిస్తున్నారు అన్నమాట. అంటే ఆళ్వార్లందరూ కూడా ఎలాగైతే భగవంతుని యొక్క అనుభవంలో మునిగిపోయారో అలా మునిగిపోతాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ 2 శ్లోకాలలో కూడా 2 అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. ఇవాళ చివరిలో కూడా ఇది కూడా మన అదృష్టమే. చివరిలో ఆ పాశురాలో ఆ శ్లోకాలో మనం హాయిగా అనుసంధానం చేసుకోగలుగుతున్నాము అని అంటే ఇంతటి అవకాశం మళ్ళీ మనకి రాదు, ఎవరు మనకి ఇవ్వరు కూడా. మనం పుస్తకం పట్టుకొని చదువుతామన్నా ఎవరు వినడానికి సంసిద్ధంగా ఉండరు, అందులో ఉండేటటువంటి విశేషాన్ని చెప్పుకునేటటువంటి అవకాశం కూడా ఉండదు. కానీ మనం ఎందుకో భగవంతుడు ఆచార్యులు మనని ఇలా నడిపిస్తున్నారు కాబట్టి మనం ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుందాం. సిద్ధంగా ఉండండి, ఇంకా అటు ఇటు కాకుండా అక్కడ 1-2 నిమిషాలు లేట్ చేసుకుంటున్నారు, అలా లేట్ చేసుకోకండి. ఇవాళ మనం రామాయణము చదువుకుందాం, భాగవతము చదువుకుందాం, భగవద్గీత చదువుకుందాం, పెరియ తిరుమొഴി చదువుకుందాం, పెరియ తిరువందాది కూడా చదువుకుందాం. టైం ఉంటే, నాకు టైం ఉంటే అందులో 2 శ్లోకాలు వచ్చినా కానీ చదువుకుందాం. ఇవాళ కాకపోతే రేపైనా కొంచెం 5 నిమిషాలు ముందు వస్తాను, మీరు వాటిని అనుసంధానం చేద్దరు. కానీ మీరు చదవడమే నాకు కావాలి, మీరు ఆనందంగా ఉండడమే నాకు కావాలి, మీరు ఆ పరమాత్మని సేవించి పరవశులు అవ్వడమే నాకు కావాలి, పరమాత్మ యొక్క అనుగ్రహం మీరు మనసా పొందడమే నాకు కూడా కావాలి. ఈ అధ్యయనానికి కావలసినటువంటి ప్రయోజనమే అది. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది శ్రీరంగంలో ఉంటున్నారు, సేవిస్తున్నారు, చంద్ర పుష్కరిణిని సేవిస్తున్నారు, మరొకటి సేవిస్తున్నారు. సేవించినప్పుడల్లా ఈ వ్యాసంగంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకి ఈ మాటలు గుర్తొస్తున్నాయి. మన మాధవి గారు లాంటి వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు, అమ్మ చంద్ర పుష్కరిణిని సేవించాం, ఆ శ్లోకాలే గుర్తొచ్చాయి అని. చాలు, మీరు అలా గుర్తించుకొని అనుభవించడమే ఈ వ్యాసంగానికి ప్రయోజనంగా నేను భావిస్తాను. అంటే తప్పకుండా చదువుకుందాం. అందులో నేను ఇప్పుడు మీకు నెంబర్లు చెప్పాలంటే చెప్తాను, ఒకసారి గుర్తు చేసుకోండి. భాగవతంలో నంబర్ ఇచ్చారు, మనకి వ్యాఖ్యానంలో ఉంది. 10వ స్కంధం 3వ అధ్యాయం 9వ శ్లోకం అని ఇచ్చారు అక్కడ. అంటే శ్రీకృష్ణ అవతార సన్నివేశంలో ఉండేటటువంటి శ్లోకాలు అవి. అది తప్పకుండా చదువుకుందాం. అలాగే భగవద్గీతలో 11వ అధ్యాయంలో 10వ శ్లోకం అనుంది, విశ్వరూప సందర్శన యోగం అంటారు దాన్ని. తర్వాత మనకి నెక్స్ట్ శ్లోకంలో 74వ శ్లోకం దగ్గర వృక్షే చ పశ్యామి అని రామాయణంలో అరణ్యకాండలో ఉండేటటువంటి శ్లోకం, మారీచుడు చెప్పినటువంటి శ్లోకం. అక్కడ కాండ ఉంది, సర్గ ఉంది, శ్లోకము ఉంది. రామాయణం అరణ్యకాండ 39వ సర్గ 15వ శ్లోకము అనుంది. ఇవి రెండిటితో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ప్రధానమైనవి నేను చెప్తున్నాను. పెరియ తిరుమొഴി, మనకి తిరుమంగయాళ్వార్లు అనుగ్రహించినటువంటి పెరియ తిరుమొഴിలో 10, 10, 9 చాలా బాగుంటాయి ఈ పాసురాలు. చిన్న పాసురాలే, పెరియ తిరుమొഴి పాసురం అంటే పెద్ద పాసురం అని అనుకోకండి. 10, 10, 9. అలాగే పెరియ తిరువందాదిలో చివరి పాసురం 87వ పాసురం. ఇవి మనం సమయాన్ని బట్టి చెప్పుకుందాం. ఇవాళ కొన్ని విశేషాలు చెప్తాను, రేపు మళ్ళీ కొన్ని విశేషాలను మనం చెప్పుకుందాం. ఇప్పుడు ప్రధానంగా ఇంత పీఠిక దేనికి అంటే, ఏ ఆనందం మనకి దొరుకుతున్నా అది ఆచార్య అనుగ్రహం. సదాచార్యులు మనకి లభించడం కంటే గొప్ప ఆసరా మరొకటి లేదు అనే నిశ్చయాన్ని మనం ఎప్పుడూ నిలుపుకోవాలి.
అదే పెద్దలు మనకి చెప్తున్నారు, ఎప్పుడైనా మనం అంధులమని అనుకోవాలి, మన నేత్రం ఆచార్యులు, మనం కుంటి వాళ్ళమని అనుకోవాలి, మన కారు మన పాదం ఎవరు అనంటే ఆచార్యులు అని అనుకోవాల్సింది. అనుభవం మనది, కష్టం వారిది అనేటటువంటి భావన కలిగి అదృష్టంతో ఆచార్యులు దొరికారు, అందుకే భగవంతుడు మనని అనుగ్రహిస్తాడు అనే నిశ్చయాన్ని కలిగి ఉండాలి అని సూచిస్తూ, ఇప్పుడు రండి మళ్ళీ నంబెరుమాళ్ళు పిలుస్తున్నాడు. ఏమర్రా మీ మాటల్లో మీరు పడిపోయారు, ఇవాళ నన్ను చూడరా, చూడండి పూర్తిగా చూడండి అని తనని చూపిస్తున్నాడు. శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. ఆయత్ కిరీటమళికోల్లసదూర్ధ్వ పుండ్రం ఆకర్ణలోచనమనంకుశకర్ణపాశం ఉత్ఫుల్లవక్షసముదాయుధమాహుమర్హం నీవీంచ రంగపతిమబ్జపదం భజామహ. ఇప్పుడు కిరీటం నుంచి పాదాల వరకు స్వామిని మనం సేవిస్తున్నాం. మరొకసారి చదువుతాను, గమనించండి. ఆయత్ కిరీటమళికోల్లసదూర్ధ్వ పుండ్ర, తర్వాత హైఫన్ పెట్టి మాకర్ణ అనుంది కదా, అక్కడ విడదీసుకోవచ్చు. ఊర్ధ్వపుండ్రం అని సున్నా అక్కడ పెట్టుకుంటే ఆకర్ణ అని తర్వాత పదం, మా కర్ణ అని కాకుండా మా సున్నాగా మారిపోతుంది, ఆ అనే అచ్చు మాత్రమే అక్కడ మిగులుతుంది అనమాట. ఆకర్ణలోచనమనంకుశకర్ణపాశం ఉత్ఫుల్లవక్షసముదాయుధ బాహుమర్హన్నీవీంచ రంగపతిమబ్జపదం భజామహ. చాలా సులభంగానే ఉంటుంది శ్లోకం. భజామహ సేవిస్తాము, సదా ఆశ్రయిస్తాము. ఎవరిని అంటే రంగపతిం, రంగనాథుడిని. రంగనాథుడిని ఆశ్రయించటం అంటే రేవు ఏది? అబ్జపదం, అబ్జముల వంటి పాదములు కలిగినటువంటి రంగపతిం భజామహ. ఇక్కడ పాదాల దాకా వచ్చారు చివరికి, కానీ మధ్యలో ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని అంతటినీ మనకి చూపిస్తున్నారు. ఇంతవరకు చూసాం కదండి, చూపుల్ని చూసాం, మాటల్ని విన్నాము, అన్ని చూసాం కదా. అంటే అది ఆయన చేష్టలు భావాలు చూసాం నిన్నటి శ్లోకంలో. ఇవాళ ఆయనకు ఉండేటటువంటి అలంకారాలని మనం సేవిస్తున్నాం. ఆయనకు ఉండేటటువంటి ప్రతి అవయవము ఎంత అందంగా అలంకృతమై ఉందో దాన్ని మనకి చూపిస్తున్నారు ఇందులో. భజామహ అని ఆశ్రయిస్తాము అని ఇందులో చెప్తున్నారు. ఇది ఎలాగా అంటే, వచ్చారు కదా మీరు కూడా, ఇలా స్నానానికైనా వచ్చారు అని అడిగారనమాట లోపల ఉండేటటువంటి ఆళ్వార్. అంటే అవునండి, మేము ఇంతకు ముందు 65వ శ్లోకంలో అదే మాట అన్నాం, భట్టర్ వారు మా చేత అనిపించారు. ఏమన్నాం మనం? ఒక తటాకాన్ని చూసాం, 3 సార్లు తటాకాన్ని చూసాం, అందులో మునుగుతాము అని అన్నాం. ఎప్పుడు మునిగే ఉంటాము రత్న అభూమ విగాహమానః అన్నావా? మరి అలా అని రైలెక్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాట మారుస్తే ఎలా కుదురుతుంది? అంచేత మునగాల్సిందే. భయపడుతున్నారా? రండి, మేము మునిగే ఉన్నాం, మీరు కూడా మా పక్కకి చేరండి అని ఆళ్వార్లు చేపట్టి లాగితే, ఆళ్వార్లలాగే వీరికి కూడా ఆళ్వార్ల అనుభవం లాంటి అనుభవమే వీరికి కూడా ఏర్పడుతోంది అని అంటారు. మనకి ముడిచ్చోదియాయ్ అనేటటువంటి ఒక దశకం, మీరందరూ బాగా దాన్ని తెలుసుకునే ఉంటారు. అలాగే నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం, ఎంగనేయో అన్నయ్య మీరుగాడ్ అనేటటువంటి ఒక దశకం. ముడిచ్చోదియాయ్ ఉనదు ముగచ్చోది అనేది సుందరబాహుస్వామి తిరుమాలిరుంసోలే పెరుమాళలో ఉండేటటువంటి వైభవాన్ని, అది ఆపాద మస్తక పర్యత్నము అనుసంధానం చేసి అనుభవిస్తారు ఆళ్వార్లు, మునిగిపోతారు ఆ సౌందర్యంలో. అలాగే ఎంగనేయో అన్నయ్య మీరుగాళ్ అనేటటువంటి ఒక దశకంలో తిరుక్కురుంగుడి నంబి, ఆయనని చూసిన తర్వాత అన్ని ఆయన వైభవమే నాకు గుర్తుకొస్తోంది, నా మనస్సు అందులోనే మునిగిపోయింది అనేటటువంటి భావన. అలాంటి ఆళ్వార్ల భావనని అనుసరించే భట్టర్ వారిప్పుడు రంగనాథుని విషయంలో ఆ రీతిగా అనుభవాన్ని పొందుతున్నారు. ఎలాగైతే తిరుప్పాణర్ రంగనాథుణ్ణి సేవించి అనుభవించారో, అలాగే నమ్మాళ్వార్ల అనుభవాన్ని మనకి భట్టర్ వారు ఈ శ్లోకంలో గుర్తుకు చేస్తున్నారు అని అంటారు. ఈ శ్లోకం కానీ తర్వాత శ్లోకం కానీ ప్రారంభం చేస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే ఆయత్
కిరీటం అని ప్రారంభం చేస్తున్నారు. సులభంగానే ఉంటుంది, గమనించండి, శ్లోకాన్ని గమనించండి. అంటే మనం స్వామి యొక్క మస్తకం దగ్గర నుంచి వస్తున్నాం. ఉత్తమాంగమైనటువంటి శిరస్సుకి అలంకరింపబడినటువంటి కిరీటాన్ని మనకి చూపిస్తున్నాం. ఆయత్ కిరీటం రంగపతిం అని ప్రతి విశేషణం రంగపతికి మనం అన్వయం చేసుకుంటూ రంగపతిం భజామహ అని చివర చెప్పుకుంటాం అన్నమాట. ఆయత్ కిరీటం, రాజు కదండి, కిరీటం పెట్టుకోకుండా ఉంటాడా? పెట్టుకుంటున్నాడు. కాకపోతే ఆ కిరీటం అన్ని కిరీటాల లాంటి కిరీటం కాదు. ఎలాంటి కిరీటం అది అంటే ఆయత్ కిరీటం. మనం మామూలుగా ఎవరైనా కొంచెం అతి చూపిస్తున్నారనుకోండి, గర్వం చూపిస్తున్నారనుకోండి, అప్పుడు మన వ్యవహారంలో ఈ మధ్య దీనికి కొంచెం ఎక్కువైంది సుమా అంటూ ఉంటారు. ఏమిటి ఎక్కువైంది అనేది మనం చెప్పాం, కానీ బాగా పెరిగింది బాగా పెరిగింది అని అనుకుంటూ ఉంటాం. ఎక్కువైంది సుమా అంటూ ఉంటాం. ఎక్కువ అవ్వడం, పెరగడం, ఈ పదాలు దేన్ని బట్టి అంటే అతిశయించటం. అబ్బా, నాకీ అదృష్టం వచ్చింది, నాకీ అవకాశం కలిగింది అనేటటువంటి ఒక తృప్తితో కూడినటువంటి గర్వం అందులో కనిపిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఏంటి ఎక్కువైంది ఏంటి అని కూడా మనం కాస్త హెచ్చరిస్తూ ఉంటాం చూసారా, అలా కిరీటానికి ఎక్కువైందిట. ఏమిటి ఎక్కువైందో తెలియదు కానీ ఆయత్ కిరీటం, బాగా పెరుగుతూ ఉన్నటువంటి ఎత్తైనటువంటి కిరీటం అన్నారు. రంగనాథుని శిరస్సుని అలంకరించటం అనే భాగ్యాన్ని పొందినటువంటి కిరీటం మిగిలిన కిరీటాలన్నింటికంటే విలక్షణమైనది అని వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎంచేత కిరీటాలన్నింటికి ఒక చాయిస్ ఇచ్చారు. మీకు ఎవరి శిరస్సుని అధిరోహిస్తారు అని ఒక చాయిస్ కనుక ఇస్తే అన్ని కిరీటాలకి కూడా రంగనాథుని శిరస్సును అలంకరించాలనేటటువంటి ఆన్సరే అదే వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఎందుకని అంటే మిగిలిన ఎవరి శిరస్సులని అలంకరించినా అవి రంగనాథుని యొక్క చరణస్పర్శనే పొందాలి, కానీ శిరస్పర్శని పొందేటటువంటి అవకాశం లేదు. ఎవరు కిరీటధారులైనా వాళ్ళందరూ వచ్చి స్వామి చరణాలకి నమస్కరించాల్సిందే. అంటే ఆ కిరీటానికి స్వామి చరణస్పర్శ మాత్రమే లభిస్తుంది. అలా కాకుండా స్వామి శిరస్పర్శతో పులకరించేటటువంటి అవకాశం ఎవరు కాదనుకుంటారు కనుక అలాంటి ఒక అవకాశం వచ్చింది. స్వామి శిరస్సుని అలంకరించింది ఈ కిరీటం, అందుకే పొంగిపోతోందిట. అలా 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 విస్తరిస్తోంది దాని యొక్క ఆనందం. అందుకే ఆయత్ కిరీటం ఎంత అందంగా ఉందో, ఆ కిరీటం ఎంత ఎత్తుగా ఉందో, ఆ కిరీటంతో అలంకరింపబడినటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు స్వామి. కొంచెం కిందకి రండి, ఆ కిరీటం దగ్గర స్వామి యొక్క ముఖారవిందం కనిపిస్తోంది. అళికా ఉల్లసత్ ఊర్ధ్వపుండ్రం, శిరస్సుకి పాగా కట్టిన, శిరస్సుకి కిరీటం పెట్టిన ఆ కిరీటంలో మనకి మకుటమాల అనేటటువంటి సుందరబాహుస్వామి వర్ణాన్ని గుర్తు చేసుకున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ స్వామి ముఖారవిందాన్ని సేవిస్తున్నాం. ముఖారవిందంలో నిన్ననేం సేవించాము అంటే చూపులని సేవించాము, మందస్మితాన్ని సేవించాం. ఇప్పుడు అన్ని అలంకారాలు కదా, కిరీటం ఒక అలంకారం శిరస్సుకి అయితే మరి ముఖానికి అలంకారంగా ఏదుంది అంటే ఉల్లసత్ ఊర్ధ్వపుండ్రం. అళికం అంటే నుదుటి మీద ఉల్లసత్ ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఊర్ధ్వపుండ్రం. స్వామి యొక్క ఊర్ధ్వపుండ్రాన్ని గురించి వర్ణించేటటువంటి వారు మన ఆచార్యులే అవుతున్నారు. అందుకే వరదరాజస్తవంలో మనం చదువుకున్నాం చూసినారా, భక్తులని ఊర్ధ్వగతిని పొందిస్తుంది కాబట్టే నువ్వు ఊర్ధ్వపుండ్రాన్ని ఇష్టంగా ధరిస్తున్నావా స్వామి అనేటటువంటి ఒక భావనని. ఎందుకు ఊర్ధ్వపుండ్రం అంటే ఊర్ధ్వగతిని కలిగిస్తుంది కాబట్టి, ఎవరికి ఆశ్రయించిన వారికి, అందుకే ఇష్టంగా ధరిస్తున్నావు అని అంటారు. మనం ఊర్ధ్వపుండ్ర ధారణ చెయ్యాలి. మనం బొట్టు లేకుండా ఏ అనుష్ఠానము చేసుకోకూడదు, మనం బొట్టు లేకుండా ఏ ఆరాధన చెయ్యకూడదు. అంటే మనం బొట్టు పెట్టుకోవడం, మన ఊర్ధ్వపుండ్రాన్ని ధరించడం దేనికి అంటే అనుష్ఠాన రూపంగా మనం ధరిస్తాం. ఆరాధనకి అర్హతగా మనం దాన్ని ధరిస్తాం. కానీ స్వామి అనుష్ఠానము చేసుకోక్కర్లేదు, ఆరాధన చేసుకోక్కర్లేదు. మరెందుకు ఆయన ధరిస్తాడు అంటే అలంకార రూపంగా ధరిస్తాడు అని చెప్తారనమాట. అలాంటి అందమైనటువంటి ఆ ఉద్ధరత్యుపరి భక్త జనాని మన వ్యాఖ్యానంలో ఆ శ్లోకం ఉంది. అలా ఇప్పుడు రంగనాథుని నంబెరుమాళ్ళ అమ్మా, ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, డిస్టర్బెన్స్ అవుతోంది. అలాంటి
రంగన జై శ్రీమన్నారాయణ. రంగనాథుని తిరుముఖ మండలాన్ని అలంకరించిన నొసటని తీర్చిదిద్దబడినటువంటి ఊర్ధ్వపుండ్రాన్ని చూపిస్తున్నారు. ఊర్ధ్వపుండ్రంతో కూడినటువంటి రంగపతిం అనుకోవాలి. మొదట కిరీటము, తర్వాత ముఖారవిందము, అదే ముఖారవిందం ఊర్ధ్వపుండ్రంతో చక్కగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఊర్ధ్వపుండ్రము కలిగిన అళికము. తర్వాత ఆకర్ణలోచనో, నిన్న కాళ్ళకి కళ్ళు చూసినా ఇవాళ ముఖంలో ఉండే అసలైన స్థానంలో ఉండే నేత్రాలని చూస్తే ఆకర్ణలోచనో, చెవుల వరకు లోచనాలు పెరిగే ఉన్నాయి. అంటే ఇదంతా కన్నుగానే విస్తరించి ఉంది, విశాలమైనటువంటి నేత్రాలని కలిగి ఉన్నది ఆయన యొక్క ఉన్న రంగపతి. అనంకుశ కర్ణపాశం, అనంకుశ కర్ణపాశం అంటున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. అంకుశం అంటే అడ్డు అని అర్థం, ఏదైనా నియమనో అని అర్థం. అనంకుశంగా ఉంది కర్ణపాశం అంటున్నారు. కర్ణము అన్నా కర్ణపాశము అన్న ఒకటే అర్థం. ఈ పదం మనకి పంచస్తవాలు అనుసంధానం చేసుకున్నప్పుడు చాలా పర్యాయాలు వచ్చింది. వరదరాజస్తవంలోనూ వచ్చింది, వైకుంఠస్తవంలో వచ్చింది, సుందరబాహుస్తవంలోనూ వచ్చింది. వైకుంఠస్తవంలో సుందరబాహుస్తవంలో ఒకేలాంటి శ్లోకం ఉంటుంది. పీతాంబరం వరద శీతల దృష్టిపాతం అనేటటువంటి శ్లోకంలో కర్ణపాశం అనేటటువంటి పదప్రయోగం ఉంటుంది. ఈ పాశ శబ్దానికి మనం అర్థం చెప్పుకున్నాము, శ్రేష్టము అనే అర్థం. ఈ పాశ అనేటటువంటి పదము కర్ణము అనే దానికి చేరితే దానికి అర్థం కర్ణపాశము అంటే గొప్పదైనటువంటి చెవి, శ్రేష్టమైనటువంటి చెవులు అనే అర్థంలో చెప్పబడుతుంది. ఇదే పాశం అనేటటువంటి పదం కేశములు అనే దానికి చేరామనుకోండి. ఇవి రెండే ఎక్కువ మనం కేశపాశం అనే పదం ఎక్కువ వింటూ ఉంటాం. ఈ కేశ అనే దానికి చేరిందనుకోండి, అప్పుడు పాశ శబ్దానికి శ్రేష్టము అనే కంటే సముదాయము అనే అర్థంలో ఈ పాశ శబ్దం ఉంటుంది. జుత్తు యొక్క సముదాయము, కేశ నికరము అనేటటువంటి అర్థంలో ఈ పాశ శబ్దం వాడబడుతుంది. ఇదే పాశ శబ్దము మరికొన్ని పదాల దగ్గర చేరితే, ఇప్పుడు ఛాత్రుడు అరుతున్నాడు, భిషక్ అని ఉందనుకోండి, అక్కడ పాశ శబ్దం చేరిందనుకోండి, చేరితే దానికి అర్థం శ్రేష్టమైనది అని కాదు, సముదాయము అని కాదు, భిషక్ పాశ అని అన్నాం అనుకోండి చెడ్డ వైద్యుడు అని అర్థం. ఛాత్రపాశ అని అన్నాం అనుకోండి, వీడికంటే చండాలుడు మరొక శిష్యుడు లేడు అని, కుత్సితము అనే అర్థంలో ఇదే పాశ శబ్దం అక్కడ అర్థాన్ని ఇస్తుంది అంటారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏది? కర్ణపాశం అనేటటువంటి ప్రయోగం. అంటే శ్రేష్టమైనటువంటి కర్ణములు ఎంతవరకు ఉన్నాయి అంటే అనంకుశ, అంకుశం లేదు, అవి అలా విస్తరిస్తూనే ఉంటాయి భుజాల వరకు అని మన వాళ్ళు చెప్తున్నారు. నిజానికి ఎందుకు అంకుశం లేదు, ఎందుకు ఒక లిమిట్ ఉంది అని అంటే నేత్రాలు చెప్పారు, చెవి చెప్తున్నారు. ఇప్పుడు చెవుల గురించి చెప్తున్నారు. నేత్రాలేవి పరమాత్మకి అంటే చంద్ర సూర్యౌచ నేత్రే అన్నారు. కానీ చంద్రుడికి సూర్యుడికి ఒక హద్దు ఉంది. ఎందుకంటే తూర్పు నుంచి పడమటకి, మళ్ళీ పడమట నుంచి తూర్పుని, తూర్పు నుంచి పడమటకి, మళ్ళీ తూర్పు పడమర, ఇదే హద్దులో వాళ్ళు తిరుగుతూ ఉండాలి. అంచేత పాపం ఈ కళ్ళు రెండూ కూడా చెవుల వరకే విస్తరించి ఉంటాయి. వీటికి ఒక లిమిట్ ఉంది, ఒక పరిధి ఉంది, ఒక దిక్కు ఉంది. కానీ స్వామి యొక్క స్తోత్రములు ఏవి, స్వామి యొక్క చెవులు ఏవి అంటే భూపాదో అనే దాన్ని చదువుకోండి మీరు. అందులో కర్ణావాసావు అని అంటారు. కర్ణములు దిక్కులు అంటారు. దిక్కులు అనేసరికల్లా దిగంత వ్యాప్తము అంటే ఎక్కడ అడ్డు లేకుండా విస్తరించి ఉండుట. అందుకే అనంకుశ కర్ణపాశం, చక్కగా పెద్ద చెవులు కలిగి ఉన్నటువంటి రంగపతిం ఇది సేవించం. అంటే ఆ కర్ణములకి కూడా అందమైనటువంటి ఆభూషణములతో అలరారుతూ ఉండేటటువంటి శ్రోత్రములు కలిగినటువంటి వాడు. ఇప్పుడు ముఖారవిందం కంప్లీట్ అయింది. ఇప్పుడు వక్షసీమ దగ్గరికి వచ్చాం. ఉత్ఫుల్ల వక్షసం, మంచిగా పులకరిస్తోందిట, వికాసాన్ని పొంది ఉందిట. ఎందుకు? మా ఆవిడ మా ఇంట్లోనే ఉంది, ఆనందంగా ఉన్నాడు ఆయన. ఇల్లు వదిలి వెళితే మా ఆవిడ ఊరికి వెళ్ళిపోయిందని గెంతులు వేసే దాంపత్యాలు ఇవాళ. ఆవిడ ఎక్కడ వెళ్ళిపోతుందో అని బెంగపడుతూ మాటికి తడుముకునేటటువంటి సందర్భం కలిగినది ఆ నారాయణుడి దగ్గర. కాబట్టి
ఉత్ఫుల్ల వక్షసో, లక్ష్మీదేవికి నివాసం కనుక ఆ వక్షస్సు బాగా ఉత్ఫుల్లంగా ఉంది, వికసించి ఉన్నది. అలాంటి వక్షసీమ మీద ఎత్తుగా ఉంది, అంతేకాదు విశాలంగా ఉంది. వక్షసీమకి ఉన్నతి ఒకటి, దాంతో పాటు వైశాల్యం ఒకటి మంచి సాముద్రిక లక్షణాలుగా చెప్పబడతాయి. అలాంటి వక్షసీమ మీద అనేకమైనటువంటి రత్నహారాలు ముత్యాల హారాలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఉత్ఫుల్ల వక్షసం. ఏదైనా నగ పెట్టుకుంటే ఆ అవయవం మరింతగా వికాసాన్ని పొంది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఉత్ఫుల్ల వక్షసం అంటున్నారు. ఇంకా ఆ వక్షసీమ అయిపోయిన తర్వాత భుజాలు కనిపిస్తున్నాయి. ఆ భుజాలు ఎలా ఉన్నాయి అంటే ఎత్తుగా ఉన్నాయి. ఉదాయుధం, ఉదాయుధ బాహు, ఉత్ ఆయుధ బాహు అంటే ఆయుధాలని ధరించి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు స్వామి అని. ఇందులో ఆ బాహువులు ఆయుధాలని ధరించే ఉంటాయి ఎప్పుడు అనేదానికి మనకు ఉదాయుధం అన్నదానికే మనం భాగవతంలో శ్లోకాన్ని అలాగే భగవద్గీతలో శ్లోకాన్ని ప్రమాణంగా చెప్పుకోబోతున్నాం అన్నమాట. విశ్వరూప సందర్శనం చేప అనేక దివ్యానేకోద్యతాయుధం అనే ప్రయోగం మనకి చెప్తున్నారు. అలాగే వసుదేవుడు ఎలాంటి కుమారుణ్ణి చూశాడు ఆ కారాగారంలో అంటే తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖ గదాత్యుదాయుధం అనేటటువంటి శ్లోకాన్ని ఇక్కడ మనకి ప్రమాణంగా చూపిస్తున్నారు. ఉదాయుధం. కురతాళ్వానికి డౌట్ వచ్చి స్వామిని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారు అంటే, ఏమయ్యా ఎందుకయ్యా ఎప్పుడు అలా ఆయుధాలు పట్టుకొని ఉంటావు అని అడుగుతున్నారు. అడగడానికి అదేంటండి మిమ్మల్ని అందరినీ రక్షించాలి కదా అని పరమాత్మ సమాధానం చెప్పినాడేమో అని, మమ్మల్ని రక్షించాలంటే నీకు ఆయుధాలు అక్కర్లేదయ్యా, మా రక్షణ కోసం నువ్వు సంకల్పిస్తే చాలు, ఆయుధాలతో నీకు పని లేదు. మరి ఆయుధాలు ఎందుకు నువ్వు పట్టుకుని ఉంటావు అంటే, ఆయుధాలకి నువ్వంటే ఇష్టం కనుక నిన్ను వదిలి అవి ఉండలేవు కాబట్టి అవి నీ దగ్గరికి వచ్చిన ఆయుధాలను నువ్వెలా ధరించి ఉంటావు అంటే, ఎప్పుడూ ఆయుధాలను పట్టుకునే ఉంటాడండి ఆయన. ఒక్క క్షణం కూడా వాటిని పక్కన పెట్టకుండా ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కూడా. మన హ్యాండ్ బ్యాగ్ లో ఏమైనా విలువైనవి పెట్టుకున్నాం అనుకోండి, ఎయిర్పోర్ట్ లో కానీ రైల్వే స్టేషన్ లో కానీ మన కంపార్ట్మెంట్స్ లో కానీ మాటికి ఆ బ్యాగ్ ని తడుముకుంటున్నామంటే ఎవడైనా గమనించేస్తాడు, బాబా ఇందులో ఏదో విలువైనది ఉంది, వీళ్ళు అందుకే దీన్ని జాగ్రత్త పెట్టుకుంటున్నారు అని అనుకుంటున్నారు. మనం ఒక్క క్షణం కూడా ఆ బ్యాగ్ ని పక్కన పెట్టకుండా ఉన్నాము అంటే మనకి దాంట్లో చాలా ఏదో ప్రీతికరమైనటువంటి వస్తువు ఉంది అని అర్థం. మరి స్వామి కనీసం పడుకున్నప్పుడైనా ఆయుధాలను పక్కన పెడతాడా అంటే పెట్టడట. ఎందుకని? ఆ ఆయుధాలకి ఆయన భుజాలు ఒక రిక్లైనర్ సోఫాస్ లాంటివి అన్నమాట. పడుకున్నప్పుడేమో రిక్లైనర్ మనం అలా ఓప్ చేసుకుని హాయిగా పడుకుంటాయట. మళ్ళీ రాత్రి నిద్ర అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా దాన్ని క్లోజ్ చేసేసి రెడీగా ధరించి ఉంటాడట. పడుకోవాలన్నా అక్కడే, ఉండాలన్నా అక్కడే, ఏం చెయ్యాలన్నా అక్కడే. అలా భుజాలను అమర్చాడండి. ఆ ఆయుధాలకి ఎంత ఇష్టమో అవంటే ఆయనకు తెలియదు కానీ అందుకే ఉదాయుధం. తర్వాత కూడా మనకి శ్లోకంలో అదే మాట వస్తుంది. అంటే నిజ భుజా విశ్రాంత దివ్యాయుధం అని తర్వాత ప్రయోగిస్తున్నారు. విశ్రాంతి గృహాలు కూడా ఆయుధాలకి స్వామి భుజాలే, అంటే రిక్లైనర్ సోఫాస్ అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. పడుకోవడానికైనా కూర్చోవడానికైనా మనకు అదే ఒక భోగం అవుతూ ఉంటే ఆయుధాలకి ఏం భోగం అండి? హాయిగా స్వామి భుజాల మీద విశ్రాంతి తీసుకుంటున్నాయి, నిలిచి ఉంటున్నాయి అని అంటారు. అలాంటి స్వామిని అర్హన్ నీవి అంటే కట్టినటువంటి వస్త్రబంధం అని అంటారు. అర్హన్ నీవి. ఇప్పుడు వక్షస్థలము భుజాలు కటిబంధం దగ్గరికి వస్తే ఆ అర్హన్ నీవి అంటే ఆ వస్త్రాన్ని ధరించి ఉంటున్నాడు. ఆ వస్త్రము ఆ స్వామి యొక్క పాదాల మీద దాకా అది ప్రసరించి ఉంది. అర్హన్ నీవి పొందికగా ఉండేటటువంటి మంచి వస్త్రబంధాన్ని కలిగి ఉన్నవాడు. డ్రెస్సింగ్ లోనే ఒక అందం ఉంటుందండి. ఎవరికైనా ఇది తెలియాలి. నువ్వెంత కాస్ట్లీ చీర కట్టుకున్నావు అనేది కాదు, నువ్వు ఏ చీరనైనా ఎంత అందంగా కట్టుకున్నావు, ఎంత పొందికగా కట్టుకుంటున్నావు, ఆ కుచ్చెళ్ళు కానీ, ఆ పైట కానీ, ఆ అమరిక కానీ, ఆ అంచులు కానీ ఎంత బాగా తీర్చిదిద్దుకుంటే అబ్బా ఎంత పొందికగా ఉంది, ఎంత అందంగా ఉంది. పెరుమాళ్ళకి వస్త్రాలని ధరింపచేసేటప్పుడు
చేసినప్పుడు ఆ అలంకారం చేసినటువంటి స్వాములకి మనం దాసోహం పెట్టాలి. ఆ వస్త్రాలకి అంత అందంగా కుచ్చెళ్ళు తీర్చి అద్భుతంగా ధరింప చేస్తారే, అలా మరి రంబెరుమాళ్ళకి ఏం కొరత? అందం, వస్త్రబంధం ఎంత అద్భుతంగా ఉంది అంటే అర్హన్నీవి మంచి పొందికగా ధరించినటువంటి ప్రకాశిస్తూ ఉండేటటువంటి నీవీ బంధం కలిగిన అబ్జ పదం, అబ్జముల వంటి పాదాలు కూడి కలిగినటువంటి రంగపతిం భజామహా, ఆ రంగనాథుణ్ణి భజామహా సేవిస్తున్నాము. కనులారా సేవిద్దాం. కిరీటం దగ్గర నుంచి పాదాల వరకు స్వామిని అందంగా మనకి చూపిస్తున్నారు. ఆ దివ్య మంగళ విగ్రహ సౌందర్యంలో ముంచేస్తున్నారు. ఇలా ఆపాదమస్తకం భావించడం అనేది ఆళ్వార్లు చేస్తున్నారు కాబట్టి భట్టర్ వారు ఆ ప్రక్రియలో ఇవాళ మనకి నంబెరుమాళ్ల యొక్క దర్శనాన్ని చేయిస్తున్నారు. తర్వాత శ్లోకం కూడా చెప్పేస్తాను. రెండు ఒకేలాంటివి కాబట్టి పైనుంచి కిందకు వచ్చాం, కింద నుంచి పైకి కూడా వెళ్ళిపోయి అక్కడ ఆగుదాం. తర్వాత కావాలంటే మళ్ళీ మధ్య మధ్యలో విశేషాలని మనం అనుసంధానం చేస్తున్నాం. ఇప్పుడు భజామహా సేవిస్తున్నాము అన్నంత వరకు వచ్చాం. తర్వాత చూడండి, అబ్జన్యస్త పదాబ్జమంచిత కటీ సంవాది కౌసేయకం కించిత్ తాండవగంధి సంహననకం నిర్వ్యాజమందస్మితం చూడాచుంబిముఖాంబుజం నిజభుజా విశ్రాంత దివ్యాయుధం శ్రీరంగే శరదశతం తతైతః పశ్యేమ లక్ష్మీ సఖం. ఎంత ఆశ భట్టర్ వారికి, ఎంత అద్భుతమైనటువంటి కోరిక. లక్ష్మీ సఖం పశ్యేమ, లక్ష్మీ సఖుడైనటువంటి స్వామిని శ్రియఃపతిని పశ్యేమ చూచెదముగాక, చూస్తూ ఉందుముగాక అంటున్నారు. ఎక్కడ అంటే శ్రీరంగే, శ్రీరంగంలోనే, ఇక్కడే ఈ అర్చామూర్తిగానే శ్రీయప్పతిని మేము సేవింతుముగాక. ఎంతవరకు? 3:20 వరకు, అమ్మగారు ఉన్నంత వరకు. తర్వాత మళ్ళీ రేపే అని అనుకోకండి. శరదశతం పశ్యేమా, శరదశతం, శతశరత్తులు, 100 ఏళ్ళు చూస్తాం. నిత్యము స్వామిని సేవిస్తాం. మా జీవితం ఉన్నంత వరకు స్వామిని మేము చూస్తూనే ఉంటాము. శ్రీరంగంలో ఎక్కడండి, ఎక్కడ చూస్తున్నారు అంటే తత ఇతః, ఇక్కడ అక్కడ, ఇక్కడ అక్కడ, అన్ని చోట్ల రంగనాథుణ్ణే సేవిస్తాము. ఎంత అద్భుతమైన మాట అంటే అక్కడికి వెళ్ళేసరికల్లా అన్ని వైపులా నంబెరుమాళ్ల యొక్క దివ్యమైనటువంటి సేవ మనకి లభిస్తుందన్నమాట. ఎలా ఉన్నాడు ఆయన అంటే ఇవాళ ఆయన ఒక డాన్స్ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఇవాళ కాదు, శ్రీరంగంలో నిత్యము ఆయనకు ఒక నృత్య ప్రదర్శన ఉంటుంది. ఆ నృత్య ప్రదర్శన చేస్తూ ఉంటాడు ఆయన. అందుకే అది శ్రీరంగం, రంగస్థలం, అది నాట్య రంగం. అది మనం ముందు చెప్పుకున్నాం కదా. ఆ నాట్య రంగం మీద నటిస్తూ ఉండేటటువంటి నంబెరుమాళ్ల యొక్క అద్భుతమైనటువంటి సంహననం అంటే అద్భుతమైనటువంటి ఒక రూప స్థితి మనం ఇవాళ సేవిస్తున్నాం. ఎప్పుడు స్వామి యొక్క పాదాలు రెండు సరిగ్గా ఉంటాయి అని అనుకోకండి. ఎలా ఉంటాయో చూపిస్తున్నారు భట్టర్ వారు. జాగ్రత్తగా సేవించండి. ఇంకా మనం చాలా విశేషాలు తెలుసుకుంటాం. అక్కడ వాసం చేస్తున్న వారు మనకు సహకరిస్తారు. వారి ద్వారా కూడా మనం సేవిస్తాము. ఇప్పుడు స్వామి పాదాలని సేవిస్తున్నాం కదా, అబ్జ పదం అని అనుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ పాదంతోటే ప్రారంభమవుతోంది. అబ్జన్యస్త పదాబ్జం అంటున్నారు. ఇప్పుడు కింద నుంచి పైకి వెళుతున్నాం అన్నమాట. ఎలాగా అంటే అబ్జ న్యస్త పదాబ్జం, ఆయన పాదమే ఒక పువ్వు అయితే ఆ పువ్వు పీఠం మీద పెట్టి ఉంది. ఆ పాద పీఠం కూడా పద్మమే. ఇది ఆళ్వార్ల అనుభవమే కదా. అబ్జము మీద పెట్టినటువంటి అబ్జములా ఉంది స్వామి యొక్క పాదయుగళి. అబ్జ న్యస్త పదాబ్జం, తామర మీద మరొక తామరల జంట పెడితే ఎలా ఉంటుందో అలాగా పాదపీఠ రూపమైనటువంటి, పీఠ రూపమైనటువంటిది అబ్జమే. స్వామి యొక్క పాదయుగము అబ్జమే. పువ్వు మీద పువ్వే పెట్టాలి. పువ్వు మీద రాయి పెట్టం, పువ్వు మీద ఇనప గుండు పెట్టం. అంచేత స్వామి పువ్వు మీద పాదాలు ఉన్నాయి అంటే పువ్వు కంటే కూడా మెత్తనైనటువంటి పాదాలు అని అంటారు. ఆ స్వామి కాలికి మంజీరాలు ఉంటాయిట. స్వామి యొక్క నాట్యరంగం చేసి నాట్యం చేసిన వాడు మువ్వ
మువ్వలు కట్టుకోకుండా ఉంటాడా? ఆయన గజ్జలు ధరించకుండా ఉంటాడా? అలాగా ఆయన పాదాలు నట చక్రవర్తి కాబట్టి పాదాలకి ఆ మంజీరాలు ఉంటాయి. ఆ మంజీరాలకిట నంబెరుమాళ్లకైతే వాటికి ఉండేటటువంటి మువ్వల సంఖ్య 1, పెరియ పెరుమాళ్లకైతే పాదాలకు ఉండేటటువంటి ఆ మంజీరాలకు ఉండేటటువంటి ఆ మువ్వల సంఖ్య 1 అని అంటారు. ఇప్పుడు నంబెరుమాళ్ళని సేవిస్తున్నాం కాబట్టి చెప్తాను. 9 ఉంటాయట మణులు దానికి. 9 మణులతో ఆ పాదాలు బంధింపబడి ఉంటాయి, కూడిన మంజీరాలతో ఉంటాయి అంటే ఆ 9కి లెక్క ఏమిటి అంటే నవవిధ సంబంధములు అని చెప్తారు. భగవంతునితో మనకు ఉండేటటువంటి నవవిధ సంబంధములని ఇవన్నీ ఎవరు చెప్పాలి? అక్కడ అర్చకులు చెప్పాలి. అక్కడ స్వామికి తిరుమంజనాన్ని సమర్పించేటటువంటి మహానుభావులు, అక్కడ ఉండే పెద్దల ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి అంశాలు ఇవన్నీ. ఏదో చూస్తాం కానీ ఆ మంజీరాలకు ఉండేటటువంటి ఆ మణుల సంఖ్య కూడా ఇలాంటి సంప్రదాయకమైనటువంటి విషయాన్ని మనకి తలపింప చేస్తుంది అని అంటారు. ఇప్పుడు పాదాలని చూద్దాం. ఇందాక కిరీటాన్ని చూసాం, ఇప్పుడు కింద నుంచి మీరు పైకి వెళ్ళిపోకండి, మొదటే కిందనే దృష్టి పెట్టుకోండి, కెమెరా అక్కడే పెట్టుకోండి, మీ సెల్ ఫోన్ అక్కడి నుంచే రికార్డింగ్ చేసుకోండి, పైకి కిందకి కదపకండి. ఇప్పుడు పాదాల మీద ఫోకస్ చేయండి. అబ్జన్యస్త పదాబ్జం కొంచెం పైకి తీసుకురండి, జూమ్ చేయండి. చేస్తే అంచిత కటీ సంవాది కౌసేయకో, అంచితమైన అంటే అద్భుతంగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి కటి అంటే నడుము అన్నమాట. ఇప్పుడు డాన్సర్ అనేసరికల్లా ఆ కదలికలలోనే అంతం కలవాలి కాబట్టి అంచిత కటీ సంవాది. ఆ నడుము మెరుస్తోందా, పీతాంబరం మెరుస్తోందో తెలియటం లేదట. దీనికి దానికి అంత పొందిక సరిపోయిందట, దాంతో ఇది సంవదిస్తోంది అన్నట్లుగా ఉన్న అంచిత కటీ సంవాది కౌసేయకం, అందమైన పట్టు వస్త్రాన్ని పీతాంబరాన్ని ధరించి ఉన్నటువంటి ఆ రంగనాథ స్వామి నంబెరుమాళ్ల యొక్క నడు భాగం, అక్కడి నుంచి ఆ వస్త్రంతో కూడినటువంటి స్వామి యొక్క పొందిక ఆ పట్టుబట్ట పాదాల మీద పారాడుతున్నట్లుగా భావిద్దాం మనం. ఇంకా ఆ పాదాలు ఎలా ఉన్నాయి అంటే కించిత్ తాండవగంధి, ఇది గుర్తుపెట్టుకోండి. కించిత్ తాండవగంధి, పెద్ద పెద్ద గంతులు వేయటం లేదు, నటరాజులాగా నృత్యం చేయటం లేదు, తాండవ గంధి అంటున్నారు. అంటే నృత్యానికి సిద్ధంగా ఉన్నాడా అని అనిపించేటట్లుగా చిన్నగా ఒక కాలు ముందుకి ఒక కాలు కొంచెం వెనక్కి ఉన్నటువంటి సన్నివేశం అన్నమాట. కించిత్ తాండవగంధి సంహననకం, ఆ మూర్తి ఎలా అవుతుంది, ఆ రూపు ఆ విగ్రహం ఎలా ఉంది అంటే తాండవగంధి అవుతుంది. అంటే నృత్యానికి సంసిద్ధంగా ఉండేటటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి రూపంతో ఉన్నాడు ఆయన. అంతేకాదు నృత్య నర్తకుడు ఎలా ఉండాలి, మొహం కోపంగా పెట్టుకుని ఉండకూడదు. కొంతమంది పిల్లలు నవ్వు ముఖంతో ఉంటారు, పలకరించినా పలకరించకపోయినా నవ్వుతూనే ఉంటారు. కొంతమంది ఎంత కష్టపడ్డా నవ్వు రాదు, మన వైపు కోపంగానే చంటి పిల్లల్ని చూసి మనం అనుకుంటూ ఉంటాం, వీడికి కొంచెం కోపం ఎక్కువే, మన పోలికే వచ్చినట్టుంది అని. అలాగా ఇప్పుడు ఈ నటిస్తూ ఉండేటటువంటి నట చక్రవర్తి అయినటువంటి రంగనాథుని యొక్క దివ్య ముఖారవిందం ఎలా ఉందిట అంటే నిర్వ్యాజ మందస్మితం అంటున్నారు. మామూలు నటులైతే నవ్వుని కూడా అభినయించాలి, నవ్వు ముఖం కూడా పెట్టాలి, నవ్వుతున్నట్లుగా ఒక అభినయం చెయ్యాలి. కానీ మా స్వామి మందస్మితం అలా అభినయం కోసం పెట్టినటువంటి మందస్మితం కాదు, నిర్వ్యాజ స్వాభావికమైనటువంటి నవ్వుతో కూడి ఉన్నటువంటి ముఖ అరవిత్నం. అది స్వాభావికమైనటువంటి మందస్మితం తప్ప ఏదో ఫోజ్ కోసం పెట్టినటువంటి మందస్మితం కాదు. నిర్వ్యాజ సహజమైనటువంటి మందస్మితం. ఎలా వస్తున్నామో చూసారా, వీడియో తీసుకోవడం కూడా ఇలాగే నేర్చుకోండి. మంచి కెమెరామెన్ అనమాట, మంచి టెక్నీషియన్ అనమాట మన భట్టర్ వారు. అందుకే ఎలా వీడియో తీయాలి ఆ స్వామికి అని మనకి చూపిస్తున్నారు, ఎక్కడ ఫోకస్ ఉండాలి అనే దాన్ని చెప్తున్నారు. ఇలా జూమ్ చేసి చూపిస్తున్నారు అనుకోండి, అద్భుతం కదా. అలా మనం చూస్తున్నాం అనమాట. ముందు పాదారవిందం, పాదపీఠి మీద ఉండే పాదారవిందం, తర్వాత కటిసీమ, ఆ కటిసీమను అలంకరించినటువంటి పీతాంబరం, ఆ తర్వాత స్వామి యొక్క ఆ మొత్తం
రూపాన్ని చూపించారు. కించిత్ తాండవగంధి అని అంటున్నారు. ఎలాగా అంతా చూశారు కదా, ముఖం దగ్గర కొంచెం జూమ్ చేద్దాం అని అనుకున్నారు. నవ్వు కనిపించింది. నిర్వ్యాజమందస్మితం. అబ్బా, ఎంత సహజంగా ఉంది ఆ నవ్వు అని మనం చూసాం. ఇప్పుడు ఎలాగా ముఖం దగ్గరికి వచ్చాం కదా, ఇంకొంచెం పైకి తీసుకెళ్తున్నారు. చూడాచుంబి ముఖాంబుజం. ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహంలో అవయవాలన్నీ కూడా ఒకదాన్ని ఒకటి ఎంత ఇష్టంగా ప్రేమించుకుంటాయో అంటే, ఆయన ముఖాంబుజం ఆయన చూడను అంటే ఆయన యొక్క శిరస్సుని ముద్దులాడుతున్నట్లుగా ఉందిట. చూడాచుంబి ముఖాంబుజం. చూడామణి అంటారు కదా, శిరస్సు మీద ధరించే మణిని చూడ అంటే శిరస్సు, దాన్ని చుంబిస్తోంది అంటున్నారు. అంటే ముఖం మీద ఆ శిరస్సుతో కూడినటువంటి ముఖార విధాన్ని చెప్తున్నారు. అవి రెండు ఎంత అందంగా ఉన్నాయి. ముద్దు పెట్టుకోవడం అంటే రెండు ఒక దగ్గరగా అతికినట్టుగా ఉండడం అనే దృష్టిలో చూడాచుంబి ముఖాంబుజం. అంతేనా? ఇప్పుడు ముఖారబిందు అయిపోయేసరికి ఇక్కడి నుంచి తొంగి చూస్తున్నాయి. ఏవి? ఆయుధాలు. మేము కూడా పిక్చర్ లోకి రావాలి, మేము కూడా ఫోటోలో పడాలి, మాకు కూడా మంచిగా కనపడేటట్లుగా తీయాలి అంటే తీయకుండా ఎలా ఉంటాం, అవి కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి నిజ భుజ విశ్రాంత దివ్యాయుధం. ఎక్కడికి వెళ్ళకండి, పడుకుంటే ఇక్కడే, తింటే ఇక్కడే, కూర్చుంటే ఇక్కడే, టీవీ చూస్తే ఇక్కడ కదలద్దు సుమా అని పిల్లల్ని అన్ని పెట్టి హాయిగా ఇంట్లో ఉండండి, నేను పని చూసుకుని వస్తానని ఆఫీస్కి వెళ్ళొచ్చిన తల్లిలాగా ఈ ఆయుధాలన్నీ పిల్లల్లాగా ఆయన భుజాల మీదే ఆడుకుంటూ పాడుకుంటూ తింటూ తిరుగుతూ పడుకుంటూ హాయిగా ఉండేటట్లుగా భుజాలను అమర్చాడు ఆయన. కనుక నిజ భుజా విశ్రాంత దివ్యాయుధం. అలాంటి ఒక అద్భుతమైన సుందరమైనటువంటి రూపాన్ని చూపించి శ్రీరంగే, అలాంటి స్వామిని శ్రీరత్నంలో తతయిత, ఎక్కడైనా సరే అన్ని చోట్ల కూడా లక్ష్మీ సఖం శరదశతం పశ్యేమా, శరదశతం పశ్యేమా, 1000 ఏళ్ళు 100 ఏళ్ళు నిత్యము అలాంటి ఆ స్వామిని మేము సేవిస్తూ ఉందుముగాక అని కోరుకుంటున్నారు. శరదశతం. మనకు ఆ భాగ్యం కలిగినా కలగకపోయినా ఈ అధ్యయనాన్ని పరిపూర్ణం చేసుకొని అందరం కలిసి వెళ్ళి ఒకే దృష్టితో ఆ అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని సేవించుకుంటున్నాం. అదే 100 ఏళ్లకి చాలు అనేటటువంటి ఒక తృప్తిని ఆ స్వామి తన దర్శనం ద్వారా మనకి కలిగించాలి అని ఆ స్వామిని ప్రార్థించుకుందాం. ఇంకా ఎన్నో చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం రేపు అనుసంధానం చేసుకుందాం. ఇక్కడ శరదశతం అనడంలో ఒక గొప్పతనం ఉంది అని అంటారు. ఎంచేత ఆయన రాజు. రాజు అన్న పదానికి పరిపాలకుడు అనే ఒక అర్థము, రాజు అన్నదానికి చంద్రుడు అని కూడా ఒక అర్థం అని మనం చెప్పుకున్నాం కదా. చంద్రుడు మనని అనుగ్రహించాలి అంటే చంద్రుడికి లక్షణం ఏది? శరత్, వెన్నెల. కాబట్టి శరదశతం, రంగరాజుని చూస్తాం కాబట్టి శరదశతం అంటున్నారు. వర్షము సంవత్సరము అనడానికి ఇంకో పదాలు వాడచ్చు, కానీ చక్కటి పదప్రయోగం చేస్తున్నారు. శరదః శతంజీవ శరదః అని ఆశీర్వచనం చేస్తారు. అంటే ఒక శరత్తు అంటే ఒక సంవత్సరం అని అర్థంలో అనమాట. అలాగా శరదశతం పశ్యేమా, 100 ఏళ్ళు సేవిస్తాం. రంగనాథుణ్ణి కాదు, రంగరాజుని సేవిస్తాం. రంగరాజు ద్వారా ప్రసరించేటటువంటి వెన్నెలలో తడిసిపోతాము అని ఒక భావాన్ని ఇందులో మనకి కలుగజేస్తున్నారు. అలాంటి ఒక దివ్యమైనటువంటి దర్శనం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తీసుకెళ్లిపోయారు మనని భట్టర్ వారు. ముందు పైనుంచి కిందకి రమ్మన్నారు, తర్వాత కింద నుంచి పైకి వెళ్ళాం. ఈ 2 శ్లోకాలు చాలు మనం నిత్యము భగవంతుణ్ణి కళ్ళారా సాక్షాత్కరించుకుంటూ అనుసంధానం చేసుకోవడానికి. ఇప్పుడు వీటిని ఉపదేశాత్మకంగా అనుసంధానం